60 ఏళ్లు పైబడ్డాయంటే చాలు ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది. నడిస్తే ఆయాసం, తింటే అజీర్ణం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల సంరక్షణలోనే ఉంటూ కృష్ణారామ అంటూ కాలం వెల్లదీస్తారు. ఆ బామ్మ మాత్రం ఇందుకు భిన్నం. 100 ఏళ్ల వయసులోనూ యుక్త వయస్కులు సైతం అసూయ పడేలా ఎంతో ఆరోగ్యంగా, ఎనర్జెటిక్ గా ఉంటుంది. సొంతంగా పనులు చేసుకుంటోంది. ఎవరిపైన ఆధారపడకుండా ఉపాధి పనులకు వెళ్తూ ఒంటరిగానే బతుకు బండిని లాగుతూ ఆత్మగౌరవంతో జీవిస్తోంది. అల్లుడు అక్కడికెళ్ళాడే బుల్లె విన్ని విన్ని వెళ్ళి వెళ్ళి జాతీయమని ఎంతో ఆనందంగా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తున్న ఈ అవ్వ పేరు వీరమ్మ. వయసు అక్షరాల 100 ఏళ్లు. సొంతూరు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు. భర్త మరణం తర్వాత ఒంటరిగానే బతుకు పోరాటం చేస్తోంది బామ్మ. వయసు మళ్లిన మనిషి కుంగలేదు. పైకి శరీరం ముడతలు పడుతున్నా ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తోంది. కుమారులు, మనవళ్లు, మునిమనవళ్లు ఇలా 3 తరాలను చూసింది. కుమార్తెలు, కుమారులున్నా ఎవరికీ తాను భారం కాకూడదన్నదే ఆమె ఆలోచన. అందుకే ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట చేయడం, బట్టలు ఉతుక్కోవడం ఇలా అన్ని పనులు చకచకా చేసుకుంటోంది. తాన కడప ఏరమ్మ. నాకు 100 సంవత్సరాలు. నేను చురుగ్గా పొరుసోళ్ళ మీద చురుగ్గా చేసేస్తా. నేను పని అన్ని పనులు చేసేస్తా. ఈ వయసులోనూ తన సంపాదనపైనే ఆధారపడుతోంది వీరమ్మ. సెంచరీ దాటినా ఉదయం లేచి చద్దన్నం కట్టుకుని నడుచుకుంటూనే ఉపాధి హామీ పనులకు వెళ్తోంది. వృద్ధురాలిని కదా, తూతూ మంత్రంగా పనిచేస్తే సరిపోతుందిలే అని అస్సలు అనుకోదు. సాటి కూలీలకు పోటీనిచ్చేలా గడ్డపారతో మట్టి తవ్వడం, పారతో ఎత్తడం, మట్టి మూయడం వరకు అన్ని పనులు అలసట లేకుండా చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. రేపటి గురించి ఆలోచన లేదు. భవిష్యత్తుపై బెంగ అసలే లేదు. ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నామన్నదే ముఖ్యమంటోంది వీరమ్మ. తన ఫిట్నెస్ మంత్రను ఈటీవీతో పంచుకుంది. నేను దొన్నం తిన్నా, చూడండం తిన్నా, గెంటోండం తిన్నా, మంచి బలంగానే ఉండ. అన్ని పనులు సురుగ్గా నేను చేయగలుగుతుంది, చేస్తున్నా. దాన్ని బట్టి నేను తింటున్నా, బలంగానే ఉండ. అన్ని పనులు సురుగ్గా ఇప్పుడు ఎండైనా కొండైనా చూడడం చేసేస్తా.